హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫీషియల్. ఈరోజు అయితే బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఈ బొంబాయి చట్నీ అయితే మనకి అట్టులో, ఇడ్లీలో అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లో మనం పులప అయితే యాడ్ చేస్తామండి. పూరీలోకి కావాలి తెగిని కామెంట్ చేయండి, అది వేరేగా అయితే అప్లోడ్ చేస్తాను వీడియో. ఇప్పుడైతే ఇడ్లీకి, అట్టుకి బొంబాయి చట్నీ అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడండి, మన ఛానల్ని 1K అయితే దగ్గరలో ఉందండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని హీట్ అవ్వాలి. దాంట్లోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఇవి కూడా మిక్స్ చేయండి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే డైరెక్ట్గా నేను ఇలా వేసేసాను అనుకుంటున్నారండి. నేనైతే చింతపండు రసం చేసుకొని దాంట్లోకి అయితే శనగపిండి అయితే యాడ్ చేశాను. శనగపిండి డైరెక్ట్గా వేస్తే లంగ్స్ ఫామ్ అయిపోతుంది కదండి. అందుకే నేను చింతపండు రసంలో శనగపిండి అయితే వేసానండి. మీకైతే వీడియో క్లిప్ అయితే తీయలేదండి, మర్చిపోయాను. మీరు కూడా ఎప్పుడైనా చేసుకున్నప్పుడైతే చింతపండు రసం తీసుకుని దాంట్లో శనగపిండి వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేయండి. గ్లాస్ వాటర్ అయితే వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకుని ఫైనల్గా అయితే మనకి శనగపిండి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని శనగపిండి చట్నీ అని కూడా అంటారు. కాబట్టి చూడండి, ఫైనల్గా అయితే బెస్ట్గా వచ్చింది కదండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్.